హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ రాగా మినీ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఏ మొక్కలు మీకు తెలుసా? వీటికి మంచి గడ్డి పూలు పూస్తాయి, మంచి కలర్ఫుల్. ఏంటో అసలు ఈరోజు అలిగాయి ఏమో నా మీద, ఒక్క ఫ్లవర్ కూడా పూయలేదు. ఇవైతే ఒక్క చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను, ఇలా గుబురుగా వచ్చేసాయి నా ఇంట్లో అంతా. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇప్పుడిప్పుడే పైకి ఇలా 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 పాకుతుంది. ఇప్పుడిప్పుడే చిన్నగా పాకుతుంది అనమాట. సో వర్షం వచ్చింది ఫ్రెండ్స్, బాగా వర్షం వచ్చేసి చెట్లను మొత్తం స్నానం చేయించేసినట్టు. మనమైతే డే బై డే శుభ్రం చేసుకుంటాం, ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం సబ్బుతోటి. చెట్లకైతే పాపం వర్షం వచ్చినప్పుడే శుభ్రంగా అవుతాయి. వర్షం వచ్చినప్పుడు చెట్లు కూడా ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇదైతే మా ఇంట్లో మనీ ఫ్లవర్. ఇలా అన్ని కుండీలో పెట్టుకుంటాను నేను. నా మనీ ప్లాంట్ చూడండి ఎలా ఎలా పాకేసిందో మొత్తము. ఇంకా ఈ మొక్క అంటారా, ఈ సీతమ్మ జడ పువ్వు అని అంటారు. ఇంకా దీనికి ఫ్లవర్ వచ్చినప్పుడు ఇంకా చాలా పెద్దగా వస్తుంది అనమాట. చూడండి, ఈ మొక్క వచ్చేసి చంద్రకాంత ఫ్లవర్స్ అంటారు. ఇవి ఈవినింగ్ టైంలోనే పూస్తాయి. ఇంకా ఇదంటారా తులసి మొక్క, చూస్తున్నారు కదా. ఇంకా అందులో ఉన్నది వచ్చేసి దమనం అండి, దమనం కూడా పెట్టాను. ఇంకా మార్నింగ్ అంటారా, నా పూజ కోసం శంకు పూలు పూస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి శివుడు పువ్వు అంటారు. నా దగ్గర 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఇదొక కలర్. ఇవి అయితే పార్వతమ్మకి పెడతామన్నమాట. చూడండి, 2 కలర్స్ ఉంటాయి శంకు పూలు. ఇక్కడ నాకు స్పేస్ అనేది లేదు ఫ్రెండ్స్, అందుకనే గోడ మీద నేను ఇలా కుండీలు పెట్టేసి కుండీల్లో నేను పెట్టేస్తూ ఉంటాను. కుండీలు కొంచెం ఈ మట్టి కొంచెం గడ్డగట్టగానే వెంటనే స్క్రూ డ్రైవర్ సహాయంతో కలుపుతూ దీంట్లో పెండ వేస్తూ మొక్కలకి ఎరువుగా వాడుతూ ఉంటాను. ఇంకా చూడండి, నా రోజ్ ఫ్లవర్స్ ఎంత అందంగా వచ్చాయో చూస్తున్నారు కదా. చూడండి, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ రోజ్ ఫ్లవర్ అనమాట. అంటే ఈ ఫోటోలో ఇలా కనిపిస్తుంది, కానీ మేము రియల్గా చూస్తుంటే బ్లాక్ అండ్ మెరూన్ కలిసి ఉంది మిక్స్. ఇంత మంచిగా రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇంత చిన్న కుండీలో ఎంత బాగా వచ్చాయి. ఇంకా ఇదే నేల మీద పెడితే ఇంకా బాగా వస్తాయి ఈ రోజ్ ఫ్లవర్స్. ఇలా నేను చెట్లని ప్రొటెక్షన్ చేసుకుంటాను, వీటిని చాలా శ్రద్ధగా చూసుకుంటాను అనమాట. ఇలా అన్నీ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి నా మొక్కలు, బాగున్నాయా రోజ్ ఫ్లవర్స్? ఎంత ఆనందంగా ఉంటుంది కదా, ఎంత అందంగా అనిపిస్తుంటుంది కదా. గాలికి ఇవి వీస్తూ అటు ఇటు వీస్తూ నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. నాకైతే చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది చూడటానికి కూడా. ఇంకా మా ఇంట్లో అయితే మామిడి చెట్టు ఉంది, మంచి శుభ్రంగా నీట్గా ఉందన్నమాట. వర్షం పడిపోయి నీట్గా తయారైపోయింది. సో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్.